అర్థమా ఊర్లో ఏ అమ్మ చెల్లమ్మ చూడమ్మసారి చూడు సరిగ్గా నువ్వు అమ్మ చెల్లమ్మ అంటే చిన్నప్పుడు వచ్చి పొడుగు కొట్టుకుంటాను అమ్మ చెల్లమ్మ చూడమ్మా అమ్మ చెల్లమ్మ ఈ ఆవు మిషన్ కలపడుతుంది మిషన్ ఆవుకున్న గ్యాస్ గ్యాస్టిక్ ఒక్కొక్క రూపాయలు లేక సత్తైంది రావు అమ్మ చెల్లమ్మ సరే కానీ నీ ఆవిడ వచ్చింది కాబట్టి మా రాజుగా చూసామన్నారు కాబట్టి అమ్మ గోదావరి వచ్చింది అమ్మ చెల్లమ్మ దాని బట్టి రెండు ఫ్రీ అమ్మ చెల్లమ్మ నీ ఆవిడ వచ్చింది కాబట్టి మా రాజుగా చూసామన్నారు కాబట్టి ఒకసారి నీ పాలు తీసుకుంటా ఏమన్నా బాబన్నా మరే అమ్మ చెల్లమ్మ నీ ఆవు పాలు తీసుకుంటానన్నా పాలు తీసుకో తీసుకో సరే కానీ మన ఆగే పాలు ఎవడన్నారమ్మా ఆవిడ చూసామన్నా ఒకసారి ఆవిడ చెప్పమ్మా చాలా సింపుల్ అన్నయ్యా చాలా సింపులా చెప్పమ్మా చాలా సింపుల్ సింపుల్ అంటే చాలా సింపుల్ చాలా ఈజీ చాలా ఈజీయా చెప్పమ్మా చెల్లమ్మ అన్నయ్య ఆవుగావిత బంగారం దొడగ బంగారం ఇస్తే ఆడేదానికి ఇచ్చేస్తానన్నయ్య అమ్మ చెల్లమ్మ సరే కానీ ఆవు నాకు కదమ్మా మా రాజుగారికి మరి ఎక్కడికి పోరుగాడిగా మా రాజుగారి దగ్గరికి రమ్మా బేగ చెప్పొచ్చు చాలా పోరే రమ్మన్నారు ఆవురేట్ కొనుక్కొచ్చారండి ఆవురేట్ కొనుక్కొచ్చావు కాపన్నా ఆ సిల్లమ్మ ఎంత చెప్తుందా రేటు సీప్ కాదు అయ్యో సీప్ అండి నీటి తాగి సీప్ కాదండి అంటే మరి 230 ఎంత 230 సీప్ అంటే ఎంత కాపన్నా 10,000 అంటే 10,000 మేకపోతే రావట్లేదు 10,000కి మేకపోతే రావట్లేదండి 5,000 అయ్యో కోడి పుంజే రావట్లేదు రావట్లేదు ఏమండి రాజు గారు ఆవుగవతి బంగారం దూడ బంగారం ఇస్తే ఆవును దూడకు వచ్చేస్తాను రాజు గారు ఆవును దూడకు వస్తావు బాబు బంగారం పట్టుకెళ్ళి బిల్లం ఇచ్చేసి ఆవునే దూడకు వచ్చాను ఆయన తీసుకొస్తారండి అమ్మ చెల్లమ్మ బంగారం ఇచ్చేది సరే నీళ్ళు వస్తానయ్యా ఆవిడంటే ఏమవుతున్నాను కానీ ఇంకో చిన్న సెరుతుందనయ్యా ఆవిడ అందరిగిన మళ్ళీ 100 వలిన చిక్కిన ఇచ్చిన మీద తొలికెళ్ళిపోతానయ్యా మల్లవరబ్బాయి చూస్తుంది మహావిష్ణువు పాలు తిరవాలని కబురు పనులు ఏం చేస్తున్నా మేసి మేసులు 50 మేలు ఎత్తి చూస్తూ
తల్లి మమ్మాడు తెలుగు తల్లి మమ్మాడు తల్లి మమ్మాడు తెలుగు కాళ్ళు చేసి చెట్లు చేసి పట్టలో దేవుడికి కదమ్మ కౌలే పల్లవా పొట్ట నిండా భగవంతుడికి పాలు చేసి వాడు కొడుకు నిండా పాలు పోయించాడట ఆ తల్లి ప్రకారంగా నూరుకల మందులు కలిసిపోయింది పోయిందా మందులు కలిసిపోయిందో మహానుభావుడు గోపన్న వాడు పాలు తీసుకొచ్చి గారు ఉండే మాట వద్దకు వస్తున్నాడు పోయిందా బాబు గోపన్న నిద్రగా బాబు గోపన్న ఇన్నాళ్ళ నుంచి ఇదివరకు దాకా నూరుకల మంది ఆవులు పాలు తీసుకొస్తున్నావు కానీ మన కౌలు పళ్ళు ఆవులు కొన్ని ఎన్నాళ్ళు అవుతుందయ్యా నెల 15 రోజులు అవుతుంది కాబట్టి రేపన్న రోజు నాగుల సొమ్మిది నాగేంద్రకి పుట్టులో పాలు పోయా అందుకే చేత కౌలు పళ్ళు ఆవు ఖచ్చితంగా పాలు తీసుకురావాలి బాబు పోయిందా మనవాడు చేస్తున్నాడా మహానుభావుడు నూరుకల మంది దొడ్లో పెట్టి కౌలు పళ్ళు ఆవు దోండేసి పెడుతున్నాడు పోయిందో వెనకలాగా వెనకలాగా తాగమ్మ తాగు పాలెత్తున్నావా లేకపోతే ఆవు పాలు చేస్తున్నావా కడుగు ఊహా నువ్వే బ్యాక్ సైడ్ ఏమన్నా మేక అనుకున్నావు గొర్రె అనుకుంటున్నాను ఇద్దరు మొక్కమా కాదు ఇది గంగబల్లావు కదా పక్కన కూర్చుంది ఇయ్యాలి పాలు బ్యాక్ సైడ్ పొద్దు చూస్తే పోయిందా సొప్పుడు వస్తున్నాయి ఈ కబులు పళ్ళకి ఒళ్ళు మట్టెక్కి ఎడమకాలతో మహాతల్లి కబులు పళ్ళు కాదు నిందో అబ్బాయి ఎలా ఉన్నాడు అమ్మయ్య బాబయ్య బాబు నారాజు గారా రాజు గారు నారాజు గారా ఇది ఆడమ్మ మాడమ్మ ఆడమ్మ మాలమ్మ
మీ అమ్మ పోయిన మీ అమ్మ ఆ. మాట పుణ్యతురాలు మీ అమ్మ యా నేను గాలి తోలేసింది అమ్మ తెలిసి ఆడు ఓడని ఎందుకు కానీ ధ్యాన్ రాజు ఎడుతున్నారు కాపన్నా ధ్యాన్ రాజు గారండి మీరు ఆపోజిషన్ పంపారా నేను కంగారు చూడమని దొడ్లోకి వెళ్ళానండి పొద్దున్నెళ్ళు అందులోకి వెళ్ళావు ప్రాజెక్ట్ అంత చూడండి రాజారండి ప్రాజెక్ట్ ఉంటే రద్దదికి తప్ప ప్రాజెక్ట్ రాలేదండి రాజు గారండి నారాయణ గారు ఎక్కడ ఆయన తెల్లాత ఆదివారం ఒకటి అల్లు ముందుగా ఎడుతో మారిపోయిందా నీ పొద్దునే కానీ కౌలు పళ్ళు పాలు తీసుకురాపోతే నీ సెల్ తీసుకోవడం మనకు కడతా మీరే తీసుకెళ్తారు ఎవరో మంటకోడు పొద్దున ఉంటుంది అదే పొద్దున స్టీల్ గారు ఆడిపోతాడు బాబా అవ్వ అవ్వ బాగాలేదు ఆయన హైదరాబాద్ వెళ్ళాడు మన ఇద్దరు హైదరాబాద్ వెళ్ళి ఓయ్ అదే బాబు గణపతి పాటు చెరపోడు ఎల్లింగి చేత కొట్టుడు అదే నీకే నీకే బాబు ఆ మాట కొడుకోపన్నా మందల కప్పు నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోయేస్తామేమన్నా ఈ కవుల పల్లవ చూసింది కవుల పల్లవ చూసి బేసి బేసి అమ్ము గోపికుడు ఎక్కడ గోపికుడి కాపడతలేదట కాపడపోయే సమయమనా బ్రహ్మ కళ్యాణం ఏం చేస్తుందా తమ్ముడైన మహావిష్ణువు పాలించవలని ఇది వేసి వేసిన యావ మెగలెత్తి చూసు కాళ్ళు కలిసి పక్కలో దేవుడి కదండి ప్రకారంగా పాలిచ్చేస్తుంది పోయిందా పాలిచ్చేస్తా ఉందో మల్లవరప్పాయి తొమ్మిది సేడు భగవంతుడు చూసి ఏమంటున్నాడు గోవిందా బాబా భగవద్ భగవాన్ ఆయన తాగట్టుకో బాబోయ్ నీకెక్కడుంది అమ్మ కొడుకన్నా వాళ్ళని నీకు తిట్టని నాక రాజుతో తెలుసుకోవడం నేను చేస్తాను చూడరా భయంకరమైన బొట్లు పెట్టుకుని బొట్టు పెట్టి గంటల బొట్లో పెట్టుకుని అర్థం చేస్తున్నాడు మహానుభావుడు ఎర్ర గొట్టాల తీసుకుంటూ పెడతావు మీద
నల్లరాడు మీద నువ్వు ఊతారండి ఏంటంటే నల్ల ఉంటుంది నల్లరాడు అనుకున్నావా అంటే పైన నల్లగా ఉంటారండి మైలురాడు రొంగేసారేమో ఓ కింద తెలతాలకుంటే రోడ్లో తెలతాలనుకుంటే మైలురాడు మీద వస్త్రాలు అనుకున్నావా ఓ మైలురాడు అంటే నువ్వు ఎత్తున్నారండి ఓడి ఇద్దరు మగమా మనిషిరా బాబు మనిషమ్మా చూడు దెబ్బ తగిలిందేమో ఆ పాప సారీ చెప్పు కుక్కలు చెత్త ఆ పాప సారీ చెప్పు సారీ చెప్పు. అమ్మ సారీ అంటే ఆ పాప అనుకుంటుందండి ఏమని? తల్ల పేరు చూస్తానేమో అనుకుంటుంది ఓరి బాబు తల్ల పేరు చూడాలంటే ఆ. ఈ రాత్రి కాంట్రాక్ట్ నాకు 1500 అయ్యి బాబోయ్ మధ్యాహ్నం ముందుకు 200 ఏమోదు అంటే ఆ, బండి పిట్టలు 200 మధ్యాహ్నం పోయిన ఓరి పాపరా మొత్తం 2 ఆ స్కూల్కి వెళ్ళి డిగ్రీ రాసుకున్నాడు. సైత్యాన్ని అవుతుంటేని ఆ బుద్ధికి తలలో పేర్లు ఒప్పుకుంటూ ఉందంట పేర్లు 2 ఏళ్ళు ఉండిపోతానండి గోయిందా గోయిండు మహానుభావుడు శివనార్మ చూసి అంటా ఉన్నాడట అదే ఈ 6 మాసాల నుంచి నా కడుపు నిండా పాలిస్తుంది కౌలు పనులు అవునవును. ఈ 70 కానీ కౌలు పనులు ఒకటి తెలియదంటే ఆ పాపం అంతా నాకే చుట్టుకుంటాను వాళ్ళు తాగిన పాపాత్మ అవుతాను అలాగని మహానుభావుడు కొత్త బల బద్దలు కొట్టుకుని కౌలు పనులు మాపురంగా ఇచ్చాడట ఎప్పుడైతే కౌలు పనులు మాపురంగా ఇచ్చాడో ఎవరపై ఏం చేస్తున్నాడా మహానుభావుడు ఎప్పుడు దగ్గర కొట్టలు తింటే శివనార్ముడు శబ్దం కూడా ఇస్తాడు పోయిందా శివనార్ముడు శబ్దం కొట్టేస్తాడు దేవుడికి రత్నమయ్యిందమ్మా లేకపోతే కౌలు పల్ల ఒకేమన్నాయిందా భోజు తీసుకుని అలాగే కొడుకు తీరి ఆయన ముందుగా మహారాజు గారు పిలిచి సభలాపురి మహారాజు కలిపి శాస్త్ర పదమొచ్చారట శాస్త్రాద్రి పదవతాన మన శవనార్ముడు శవ పట్టుకుని సభలాపురి మహారాజు చూసినట్టున్నాడు ఏమని? సభలాపురి మహారాజా దీనికి అందరికి మూల కారణం నువ్వు నీవేనయ్యా కాబట్టి నీకు శాపనగరం పెడుతున్నా అలాగనగానే సభలాపురి మహారాజు అంటున్నా ఏమని? మహానుభావా నాకు ఏమి శాపనగరం పెట్టబోయి అన్నాడు ఈ అడుగులోని 7 కాళ్ళు మృగమై శక్తించి నాకు శాపనగరం అంటే పెట్టావు కానీ శాపనకారానికి విముక్తి లేదన్నా నువ్వు యువతారంలో సభలాపురిలో మహారాజు జన్మించావు నేను మహావిష్ణువు జన్మించా యువతారం సాధించి నువ్వు ఆడ మహానుభావుడు ఆకాశరాగా జన్మిస్తావు నీ కూతురు పద్మాదేవునిచ్చి నా కాళ్ళు కడిగి కడియాదానం చేస్తావు అప్పుడు నీకు శాపనగరం ఇస్తాను పక్కన వెళ్ళిపోయాడు పక్కన నా వల్ల గొప్ప కళ్ళు నలుగురు పైకి వేసి ఏమంటున్నాడు పోయిందా మహానుభావు చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కట్టనే హైదరాబాద్ ఉంటారు ఈ బాబా అండి ఏ బాబా సాట బాబా పోయి మహానుభావ వచ్చి ఇచ్చే కాబట్టి పహారం పెట్టండి అయ్యి బాబు సంతకాడుతున్న సాలేరు బాబు పరిహారం జన్మించాం మహావిష్ణు జన్మించాం యువతారు సాధించి నేను 8 గర్భాలు 6 తర్వాత 7 పుడతాను 7 కొండల వేసి పుడతాను యువతారులో బలవమని జన్మించాం వచ్చే యువతారం నిమ్మల ఊరు రాజుగారు తమ్ముడు వారికి ఎవరండి ప్రేమలో శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లోనా అమ్మ బాబోయ్ ఆ ఇంట్లో పుట్టింది కక్క మొక్క సుక్క కాదు కంపెనీ చేస్తారు ఇదిగో
పొద్దులు నెక్స్ట్ పూజలు పునస్కారాలు నెక్స్ట్ లో నియమాలు తొలిదర్శనం నీదే బాపన్న నీదే నీ యాదవులదే తొలిదర్శనం బాబు సీఎం గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇంకో సీఎం గారు ఎవరా పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ ఆయన వచ్చినా కానీ ఎవరికి తలుపు తీరు అవును నీ యాదవులు తక్కువ మళ్ళీ మా ఆవిడ రావాలి దర్శనం చేసుకోవాలి చేసుకోమని దర్శనం చేసుకోమని చేసుకోమని దర్శనమైందా ఫుల్ దర్శనం ఆఫ్ దర్శనం భగవంతుడు మహావిష్ణు పట్టుకుని దేవుడు మహావిష్ణు అక్కడ 7 కోసులు దూరణమ్మా ఒకలామవుతుండే పునర్వతకండి మహాతల్లి ఒకలాదేవటండి మహాస్వామి పూజకని పూలు వచ్చినట్టు శరీరటికి భగవంతుడు చెప్పబట్టుకుని తిరుగుబట్టలు కూర్చున్నాడట మహానుభావుని చూసి రామాటట తల్లి తండ్రి లేరా ఎవరు లేరు తల్లి పెంచుకుంటాను నేను వస్తానన్నాడు అలాగనగానే దత్త చూసిందట బాబు ఊరేటి ఎరగను ఈ పేరేటి ఎరగను కొత్తగా పేరు పెట్టుకుంటున్నా అలాగ పైన శంఖ సీరి పట్టు మార్చి పట్టు కట్టి భగవంతుడు పేరు పెడుతుందంట నాకు శ్రీ అన్న ఎత్తరము ఎత్తలేదు కొడుకో శ్రీనివాసుడాని పేరు పెట్టిందో శ్రీనివాసుడు శ్రీనివాస నామకరణం చేసి వాళ్ళు ఉయ్యాల దుట్లకు వచ్చి భగవంతుడికి జ్వాల పాట పడుతున్నా